హాయ్ అండి. ఈరోజు నేను స్టెన్సిల్ ఆర్ట్ చూపిస్తాను. నేను ఈ స్టెన్సిల్స్ అనేవి బయట తీసుకోలేదు, నేను తయారు చేసుకున్నాను. బయట తీసుకుంటే కనుక చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. స్టెన్సిల్స్ నచ్చిన షేప్స్లోని డిజైన్స్లోనే అవైలబుల్గా దొరికినవే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనం స్టెన్సిల్స్ ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకు నచ్చినట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను దానికోసమని పాత సర్టిఫికేట్స్ని యూజ్ చేసి స్టెన్సిల్స్ అనేవి తయారు చేసుకున్నాను. నేను ఇప్పుడు ట్రైన్ ఇంజిన్ స్టెన్సిల్ అయితే తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. సో దీనికి కావాల్సిన కలర్స్, స్పాంజ్ పీసెస్ కావాలి, కొంచెం వాటర్, ఎందుకంటే స్పాంజ్ని వెట్ చేయడం కోసం మాత్రమే కలర్. స్టెన్సిల్ ఆర్ట్ అనేది వాల్ మీద వేసుకుంటే చాలా బాగుంటుందండి. వాల్ ఆర్ట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టెన్సిల్స్ని. ప్లే స్కూల్లో వాల్ ఆర్ట్ కింద ఈ ట్రైన్ అనేది వేశాను, ట్రైన్ ఇంజిన్స్ అని. సో స్పాంజ్ని ముందుగా వెట్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ అస్సలు ఉండకూడదు, జస్ట్ వెట్ మాత్రం చేసుకోవాలి. మీరు వాల్ మీద ప్లేస్ చేసుకుంటున్నారా లేదా చార్ట్ మీద ప్లేస్ చేసుకుంటున్నారా చూసుకొని ఆ స్పాంజ్తోని జస్ట్ అద్దాలండి. గట్టిగా రుద్దకూడదు, జస్ట్ నార్మల్గా అద్దాలంతే. అప్పుడు కిందకి ఆ కలర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. గట్టిగా మీరు ప్రెస్ చేస్తే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కొంచెం ఫ్రీగా వచ్చేస్తుంది ఆర్ట్ అనేది. సో జస్ట్ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ట్రైన్ ఇంజిన్ చేయడం వల్ల ఒక ఇంజిన్ అలాగే ఒక బోగీ చేశాను. సో ఆ బోగీని మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట, మనకి ఎన్ని కావాలంటే అన్ని. సో ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి ఎలాగ స్టెన్సిల్స్ కట్ చేయాలనేది నేను వీడియో చేసి చూపిస్తాను మీకు. ఈ యాక్టివిటీ పిల్లల చేత చేయించడం వల్ల వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయండి. అలాగే ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా వాళ్ళకి బాగా పెరుగుతుందండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.